కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన నిస్వార్థ సేవకుడు. పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ బాబు అయినా రాజకీయాల్లో ఉండదగిన వాళ్ళు, భవిష్యత్తుకి ఈ రాష్ట్రాన్ని కాపాడే నాయకులు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పోయినా లోకేష్ బాబు 2.5, పవన్ కళ్యాణ్ గారు 2.5, కూటమి మాత్రం విషయం అవ్వదు. ఎక్కువ తక్కువ సీట్లతో సంబంధం లేకుండా ప్రభుత్వం మాత్రం ఇంకొక 2 సార్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. అంటే పవన్ గురించే మాట్లాడితే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పవన్ నిజంగా నిస్వార్థ రాజకీయ పరుడు. ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కౌలు రైతులకి 3,000 మందికి ₹1,00,000 చొప్పున కూడా పంపిణీ చేసి ఈ రోజు కూడా ఎక్కడ పెట్టుబడిదారు రాజకీయ పారిశ్రామికవేత్తల దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా పార్టీని తన కష్టంతోనే, తన నటించిన సొమ్ముతోనే, తన సొంత డబ్బుతోనే ఆదర్శప్రాయంగా నిలిచాడు. అలాంటి వాడు భవిష్యత్తుకి నాయకుడు కావాలి. అంటే పవన్ ప్రజలు రాష్ట్రానికి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు అంటున్నారు, దాని మీద ఏం చెప్తారు? అతనికి చాలా తప్పు. ఎందుకంటే తన వృత్తిని చేసుకుంటూ ఆ డబ్బును ప్రజాసేవకు అంకితం చేస్తున్నాడు. పార్టీ నడపాలంటే మామూలు కాదు. అందరిలాగా పరిశ్రమలు లేవు, అందరిలాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుబడిదారులు లేరు. ఇవాళ భారతదేశం ఏం జరుగుతుంది? కోటీశ్వరులే ఈ దేశాన్ని ముందుకు నడుపుతున్నారు. రాజకీయ నాయకుడు ముందు, వెనక కోటీశ్వరుడు. అంత అరాచకాలు, బ్లాక్మెయిల్, వాటన్నిటికీ దూరంగా పవన్ కళ్యాణ్ పాపం కష్టపడి పని చేస్తున్నారు. అలాంటి వాడు రాజకీయ నాయకుడు కంటే ఆహ్వానించాలి. అంటే అలాంటి యువత ముందుకు రావాలి. అవును, జన సైనికులు ఒక వర్గం బలంగా కోరుకునేది పవన్ ముఖ్యమంత్రి కావాలని. అవుతారు, ఏముంది, అది పెద్ద సమస్య ఉంది. ఆయనే చెప్పారు, మన అందరికంటే చాలా సీనియరు, ప్రపంచ రాజకీయ నాయకుల్లో గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవాలు, ఆయన పరిపాలనా విధానాలు మనం నేర్చుకోవాలి. అవుతారు, ఏముంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయనే. ఆ తర్వాత ఏముంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. లోకేష్ బాబు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అందులో పెద్ద విశేషం ఏముంది? ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఒకే ఒక్క మాటలో. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏముందండి, పవన్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు అంటున్నా? పవన్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకి ఆదర్శం.